హలో అందరికీ. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ ఏంటంటే బిర్యానీ. దానికోసం నేను కావాల్సినంత బాస్మతి రైస్ తీసేసుకొని దాన్ని వాష్ చేసుకొని ఇట్లా నానబెట్టి అయితే పెట్టుకున్నాను. తర్వాత వాష్ చేసుకున్న చికెన్లో పసుపు, ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఈ బిర్యానీ మసాలా నేనే తయారు చేసుకున్నాను. ఎలా అంటే లవంగాయలు, చెక్క, స్టార్ అనాస్, ఇంకా షాజీరా వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత కర్డ్ కూడా యాడ్ చేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రైస్లో ఏంటంటే కొంచెంసేపు నానబెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ అట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అందులో అన్ని బిర్యానీ సామాన్లు, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర వేసేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఈ బిర్యానీలో ఏంటంటే ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని అవి కూడా కలిపేసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా నేను కావాల్సినంత ఈ చికెన్ పైన వేసేసుకుంటాను. ఆ తర్వాత ఈ ఉడికిపోయిన రైస్ 80% కుక్ అయిన తర్వాత దాన్ని కూడా ఈ చికెన్ మీద యాడ్ చేసుకొని ఇంకా పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొంచెం గరం మసాలా, అలాగే నెయ్యి వేసుకొని దమ్ పెట్టేసుకుంటాను. నార్మల్గా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో దమ్ పెట్టుకొని ఆ తర్వాత ఇలా ఇంకా పెన్నం మీద దాన్ని ఒక 40 మినిట్స్ అట్లా దమ్ పెట్టేసుకుంటాను. చూడండి బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి గైస్. బాయ్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.